నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వైసీపీ కార్పొరేటర్లతో సమావేశమై విజయవాడలో అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకా తమ పార్టీ 30 ఏళ్ల పాటు రూల్ చేస్తుందని చెప్పి, అదే విధంగా కార్యకర్తలను కూడా ఎవరు ఏం చేయలేరని చెప్పి కూడా ఆయన అన్నారు. మరి దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే శ్రావణి. సార్, జగన్మోహన్ రెడ్డి అసలు నిన్నటి వరకు కూడా మనకి పూర్తిగా కనిపించలేదు. ఈ రోజు అయితే విజయవాడ వైసీపీ కార్పొరేటర్లతో సమావేశమై కీలక వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డిని వేరుగా చూసారు. ఇప్పటి నుంచి జగన్ 2.0 చూస్తారు. ఇది వేరే లెవెల్ ఉంటుంది, ఇది పూర్తిగా కార్యకర్తల కోసమే అని చెప్పి ఆయన అన్నారు. ఇంకా అదే విధంగా ఎప్పుడు చెప్పేదే సార్, తమ పార్టీ ఇంకో 30 ఏళ్ళు రూల్ చేస్తుందని చెప్పి కూడా ఆయన అన్నారు. ఏంటి సార్ అసలు ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రోజు రోజుకి మార్పులు చెందుతున్న సందర్భం ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు జరుగుతున్న విజయవాడలో జగన్ గారి కార్పొరేటర్లను ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్న సందర్భం ఇప్పుడే ప్రెస్లో వస్తూ ఉంది. ఇప్పుడు మీరు ప్రస్తావించినట్టుగా ఇక నుంచి జగన్ 2.0ని మనం చూస్తామని అంటున్నారు. అంతే కదా ఆయన చెప్తుంది. పార్టీ ఇంకా బతికే ఉంది, కార్యకర్తలను ఎవరు ఏం పీకలేరు అంటున్నారు. దీన్ని మనం పార్టీలకు అతీతంగా నిష్పక్షపాతంగా మనం విశ్లేషణ చేద్దాం. ఏ విధంగా చూడాలా ఆయన ఆలోచన విధానాన్ని? నిజంగానే పార్టీ ఇంకా 30 ఏళ్ళు ఉంటుందా? అసలు పార్టీ బతికే అవకాశం ఉందా? జగన్ వ్యాఖ్యల్ని ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు? మనం ఏ విధంగా విశ్లేషణ చేయవలసి వస్తుంది? నిష్పక్షపాతంగా చూద్దాం. జగన్ రెడ్డి గారి పార్టీ ఆంధ్రప్రదేశ్లో మునిగిపోతున్న పడవ అని చెప్పి పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, లీడర్సు, నాయకులు, కార్యకర్తలు వేరే పార్టీలోకి జంప్ చేస్తున్న సందర్భం మనం చూసాం. అది ఎంపీల, ఎమ్మెల్యేల, మాజీ మంత్రుల అందరూ కూడా వేరే పార్టీలోకి ఎక్కడ డోర్ ఓపెన్ ఉంటే అక్కడ జంప్ అవుతున్నారు. రెండోది, ఇంకొక అంశం మనం పరిశీలించినట్టయితే వీళ్ళు గతంలో చేసిన అక్రమాలు, భూదందాలు, స్కాములు, వీటి మీద రోజుకొక్కరి మీద కేసు బయటికి తీస్తున్నారు. కేసు వల్ల జైల్లోకి వెళ్తున్నారు లేదా విదేశాలు పారిపోతున్న సందర్భం మీరు ప్రస్తావించారు కదా. ఆయన కార్పొరేటర్లకు చెప్తున్నారు రాబోయే రోజులు అన్నీ మనవే అని. అదే అయితే నిన్న జరిగిన 12 మున్సిపల్ మేయర్లు, డిప్యూటీ మేయర్లలో 7 స్థానాలు తెలుగుదేశం కూటమి, ఎన్డీఏ కూటమి కైవసం చేసుకున్న సందర్భం నిన్న జరిగింది చూసాం మనం. సో ఇది ఏ దారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్తూ ఉంది? ఇప్పుడు ఆయన కార్పొరేటర్లతో చెప్తున్నారు కదా మందే వచ్చేదని. నిన్న తిరుపతి ఎగ్జాంపుల్ తీసుకుందాం. తిరుపతి డిప్యూటీ మేయర్ అతను కార్పొరేటర్ గెలిచాడు, ఆయన మునుస్వామి డిప్యూటీ మేయర్ అయ్యాడు. ఇట్లా 7 స్థానాల్లో డిప్యూటీ మేయర్ పదవులన్నీ పాయా. ఆల్రెడీ 11 స్థానాలు ఉన్న ఎంపీ స్థానాలు ఈరోజు 7 స్థానాలకు వచ్చినాయి. ఇంకా ఒక 4 క్యూలో ఉన్నారు పక్క పార్టీలోకి వెళ్ళటానికి. ఇది వాళ్ళు చెప్తున్న స్టేట్మెంట్సే. పార్టీ పరిస్థితి బాగలేదు అని చెప్పి ఏటూగా ఉన్న అతనే బయటికి వెళ్ళిన సందర్భం మనం చూసాం. ఇవన్నీ ఇట్లా ఉన్నప్పుడు ఎన్డీఏ కూటమి గడిచిన 7 నెలల పరిపాలనలో ఎలా ఉంది, జగన్ రెడ్డి గారు చేసిన ఆర్థిక విధ్వంసం ఎలా ఉంది అని ప్రజలు చర్చించుకుంటున్నారు ఈరోజు. దీన్ని ఈ మధ్య కాలంలో నీతి ఆయోగ్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ 2025లోనే తేటతెల్లమైంది. రెవెన్యూ గ్రోత్ 17.2 నుంచి జగన్ రెడ్డి గారి పైనలో 7.8కి వచ్చిన మాట వాస్తవం కాదా? రెవెన్యూ గ్రోత్ స్పాయిల్ అయిపోయింది అంటే ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. డెట్ సస్టైనబిలిటీ 0కి వచ్చింది. అంటే దాని ఉద్దేశం ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పు పుట్టనివ్వకుండా చేశారు జగన్ రెడ్డి గారు. ఇది వాస్తవం, రిపోర్ట్లో చెప్పిన మాట, అది నేను చెప్తున్న మాట కాదు. విద్యా వ్యవస్థ గురించి ఫీజు పోర్ అని ఉద్యమ బాట ఇచ్చారు. అది ఎప్పుడు జనవరి 1st వీక్లో జరగాల, పోస్ట్పోన్ చేశారు. జనవరి లాస్ట్ వీక్ అన్నారు, పోస్ట్పోన్ చేశారు. ఫిబ్రవరి 5th అన్నారు, పోస్ట్పోన్ చేశారు. ఇప్పుడు మార్చి 12th అంటున్నారు. అంటే ఆ ఫీజు పోరు బాట అనే పిలుపు ఏదైతే ఇచ్చారో ఉద్యమం గురించి, అంటే విద్యా వ్యవస్థ జగన్ రెడ్డి గారి టైంలో స్పాయిల్ అయిందా, ఎన్డీఏ గవర్నమెంట్లో స్పాయిల్ అయిందా అని మనం ఒక్కసారి ఏ స్టడీ రిపోర్ట్ ఆన్ ఎడ్యుకేషన్ అనేది నిన్న రిలీజ్ చేసిన రిపోర్ట్లో చూస్తే మనకు తెలుస్తూ ఉంది విద్యా వ్యవస్థ ఎక్కడ విధ్వంసం అయింది. ఎన్ని వేల కోట్లు నాడు నేడు పెట్టి స్కూల్కి, కాలేజీలకి, గవర్నమెంట్ ఆఫీసులకి 3,000 కోట్లు పెట్టి రంగులు వేయించిన మాట నిజం కాదా? ఆ రంగులు హైకోర్టు మొట్టికాయలు పెడితే 2,000 కోట్లతో మళ్ళీ రంగులు మార్చిన మాట నిజం కాదా? ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయిన మాట నిజం కాదా? ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన 7 నెలల కాలంలో 6,13,000 కోట్లు పెట్టుబడి తెచ్చిన మాట నిజం కాదా? 4 లక్షల ఉద్యోగ కల్పన జరిగిన మాట నిజం కాదా? అమరావతిని విధ్వంసం చేసిన మాట జగన్ నిజం కాదా? ఇప్పుడు 7 నెలల కాలంలో అమరావతిని పునర్జీవనం తీసుకొస్తూ, పోలవరం ప్రాజెక్టుని తీసుకొస్తూ, కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తూ, డెవలప్మెంట్ చేస్తూ, పెట్టుబడులను ఆకర్షిస్తూ, వీళ్ళు చేసిన అవకతవకలను వెలుగు తీస్తూ, సంక్షేమ పథకాలు సూపర్ 6ను అమలు చేస్తూ ఎన్డీఏ గవర్నమెంట్ ప్రజాదరణ పొందుతున్న సందర్భం చూసాం. చూసిన వల్ల
పార్టీ శ్రేణులు నిరాశ నిస్పృహలకు లోనై ఎన్డీఏ కూటమి వైపు జంపు చేయడానికి చూస్తుంటే వీళ్ళు డోర్లు ఓపెన్ చేయట్లేదు. డోర్ ఓపెన్ చేస్తే అక్కడ ఎవడు మిగలడు. ఇవన్నీ పక్కన పెడితే జగన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళొద్దని కంకణం కట్టుకొని కూర్చోవడంలో పబ్లిక్ ఎలక్షన్లో ఓటేసి ఎమ్మెల్యేగా వెళ్ళమని చెప్పిన పబ్లిక్ వ్యూ ఎట్లా ఉంటుంది? ఇంట్లో కూర్చోడానికి నీకు ఓటేసింది, ఎమ్మెల్యేగా గెలిపించుకుంది. మరి అలాగే వెళ్లకుండా కూర్చుంటే 60 days వితౌట్ పర్మిషన్ ఆబ్సెంట్ అయితే మరి అనర్హత వేటుకు గురైతే ఆ ఎమ్మెల్యే మిగులుతారా? జగన్ రెడ్డి కానీ ఇంకొకరు కానీ మిగలరు కదా. మరి ఆ పరిస్థితి ఏర్పడితే ఏంది పరిస్థితి? లేదు, రెండో కండిషన్లో ఈ కోర్టులో కేసులు ఏదైతే ఉన్నాయో, అది బాబాయ్ హత్య కేసు కావచ్చు, ఈడీ సిబిఐ కేసులు ఏవైతే ఉన్నాయో 19 కేసులు, అవి కానీ వెలుగులోకి తీసుకొస్తే కోర్టు కన్వెన్షన్ శిక్ష విధిస్తే అప్పుడు కూడా అనర్హత వేటు పడే అవకాశం ఉంది. ఎమ్మెల్యే స్థానం పోయి నాయకులు లేని పరిస్థితి వచ్చి, కార్యకర్తలు లేని పరిస్థితి వచ్చి, కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా పార్టీ శ్రేణులు ఎవరు ఈయన మాట వినే పరిస్థితుల్లో లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు జగన్ రెడ్డి గారు ఫ్రీక్వెంట్గా లండన్ వెళ్ళి, లాస్ట్ టైం ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ వాళ్ళు దావోస్ వెళ్ళి వస్తే విమర్శన చేశారు. మరి దావోస్ వెళ్ళి పెట్టుబడులు తీసుకొచ్చిన మాట వాస్తవం కాదా? గతంలో దావోస్ వెళ్ళి వచ్చినప్పుడు జగన్ రెడ్డి గారి పరిపాలనలో అమర్నాథ్ రెడ్డి జగన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం కామెంట్లు చేశారు? 2022లో అక్కడ చలి ఎక్కువ అబ్బా, ఏం వెళ్తామన్నారు. ఇంత పెద్ద క్వశ్చన్ అడుగుతారు అబ్బా, ఏం ఆన్సర్ చెప్తామన్నా అన్నాడు జగన్ అన్న. మరి అటువంటి ఆలోచన ఉన్నవాళ్ళు అప్పట్లో చార్టెడ్ ఫ్లైట్ వేసుకొని పోయా లండన్ వెళ్ళి వాళ్ళ కూతుర్ని తీసుకెళ్ళి దావోస్ వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చారు, పెట్టుబడులు తీసుకురాలేదు. మరి వీళ్ళు ఇంత చక్కగా ప్లానింగ్ ప్రకారం సూపర్ 6 అమలు చేసుకుంటూ డెవలప్మెంటు స్కీమ్స్, వెల్ఫేర్ స్కీమ్స్ ఈక్వల్గా ముందుకు తీసుకెళ్తున్న సందర్భంలో, ప్రజల్లో ఎన్డీఏ మీద ఆదరణ వస్తున్న సందర్భంలో, జగన్ రెడ్డి గారి పార్టీ వీడి ప్రజలంతా వెళ్ళిపోయి దూరం జరుగుతున్న సందర్భంలో నిరాశ నిస్పృహలకు లోనైన పార్టీ శ్రేణులకి చక్కటి చిరునవ్వుతో ఓదార్చాలి అనే ఒక సదుద్దేశం తప్ప ఇంకోటి లేదు. నిన్నటిదాకా ఏం చెప్పారు? ఈ సూపర్ 6 అమలు చేయట్లేదు అని బ్లేమ్ చేశారు. ఏమంటే ఆయన భాషలో ఆయన చెప్పాడు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అన్నారు, ఇవ్వట్లేదు అని. అమ్మకి వందనం, తల్లికి వందనం స్కీమ్ మీద ఇప్పుడు నెక్స్ట్ మంత్లో రిలీజ్ చేయబోతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు పెట్టిన బాకీ ఫీజు రియంబర్స్మెంట్ కదా ఇప్పుడు వీళ్ళు రిలీజ్ చేస్తుంది. 811 crores ఆల్రెడీ రిలీజ్ చేశారు. 210 crores మళ్ళీ రేపు ఎల్లుండో రిలీజ్ చేస్తున్నారు. ఇంకా ఫీజు పోర్ ఎక్కడ? ఫీజు రీఎంబర్స్మెంట్ ఎక్కడ? వాళ్ళు పెట్టిన బకాయిలు క్లియర్ చేస్తూ అధ్వానంగా తయారైన రోడ్ని డెవలప్ చేసుకుంటూ ఈ గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొస్తూ గ్రామాల్లో డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తూ జలజీవన మిషన్ కింద 66,000 కోట్ల పెట్టుబడి కేంద్రాన్ని నుంచి తీసుకొస్తూ ఇన్ని రకాల ప్రజా ఉపయోగ కార్యక్రమాలు ఎన్డీఏ గవర్నమెంట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే జగన్ రెడ్డి గారు వచ్చే 30 ఏళ్ల దాకా మాదే ప్రభుత్వం అని చెప్పడంలో, సార్ మీరు చెప్పినట్లుగానే జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఒక పక్క కేసుల భయం, మరో పక్క నాయకులందరూ కూడా పార్టీని వీడుతున్నారు. మరి ఇలాంటి సమయంలో ఈయన ఇటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఏ విధంగా చూడాలి? ఈ మధ్య కాలంలో చాలా రకాల వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఈయన ఈ విధంగా మాట్లాడటానికి గల కారణం ఏంటంటే, జగన్ రెడ్డి గారి పార్టీ ఒకవేళ ఏదన్నా కొన్ని కారణాల వల్ల బీజేపీలో ఎలక్షన్ వ్యూహంలో భాగంగా పార్టీ భూస్థాపితం అయితే జగన్ రెడ్డి గారు తలదాచుకోవడానికి సాయి రెడ్డి గారిని షర్మిల దగ్గరికి పంపించాడు చర్చల కోసమని ఒక వార్త వస్తూ ఉంది. జగన్ రెడ్డి గారిని రిజైన్ చేయించి బీజేపీతో లైజనింగ్ చెయ్యి, ఏదన్నా పార్టీలు కేసుల నుంచి ప్రొటెక్షన్ చెయ్యమని విజయసాయిరెడ్డిని పంపించాడని ఒక టాపిక్ వస్తూ ఉంది. ఇన్ని రకాల వ్యూహాల మధ్య లండన్లో పెట్టుబడి పెట్టుకొని వచ్చాడు ఆల్రెడీ, రేపు తేడాపాడా వస్తే లండన్లో సెట్ అవుతాడని ఒక టాక్ వస్తూ ఉంది. ఇన్ని రకాల వ్యూహాలు ట్రోల్ అవుతుంది సోషల్ మీడియాలో. సో ఇంత పరిస్థితి ఈ విధంగా రియాలిటీ ఉన్నప్పుడు ఈయన ప్రజల్లో ఏదో సంజాయించి ధైర్యం నింపే ప్రయత్నం, చివరాఖరి ప్రయత్నం ఏదో చేస్తున్నాడు తప్ప ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు అనేది ఈరోజు మనకు వస్తున్న సమాచారం వస్తుంది. జగన్ రెడ్డి గారికి కూడా ఈ విషయం తెలుసు, తెలియదని కాదు, అన్నీ తెలిసే ఏదో ఆయన వంతు ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. అయినప్పటికీ మనం ఇక్కడ ఆలోచించి విశ్లేషణ చేయవలసింది ఏంటంటే, పార్టీ పరిస్థితి ఈ విధంగా ఉన్నప్పుడు 151 నుంచి 11 సీట్స్కి జనం ఇచ్చినప్పుడు దాని మీనింగ్ ఏంటి? ప్రజల్లో ఆదరణ లేదు, ప్రజలు ఈ పార్టీని నమ్మట్లేదు అనే జడ్జిమెంట్ ఇచ్చారు కదా. దాని తర్వాత సబ్సిక్వెంట్గా 7 months నుంచి ఆ 11 సీట్ల నుంచి ఇంకా ఆదరణ తగ్గుతూ ప్రజలు పార్టీని వదిలి వెళ్ళిపోతున్న సందర్భంలో ఇంకా ఆదరణ తగ్గుతుందనేది వాస్తవం కదా. ఈ పరిస్థితుల్లో ఏదో కొంత భరోసా ఇవ్వాలని మాట్లాడిన మాటలు తప్ప ఇందులో ఎక్కడా వాస్తవం అయితే నాకైతే కనిపించట్లేదు, ప్రజలకు కూడా కనిపించట్లేదు. ఇది ఆయనకు కూడా తెలిసే ఈ విధంగా కావాలని ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. ఎప్పుడైతే ఆయన ప్రజాధనం దుర్వినియోగం చేశాడో, ఎప్పుడైతే ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశాడో, ఎప్పుడైతే ప్రజలకి, మంత్రులకి, శ్రేణులకి డిస్టెన్స్ మెయింటైన్ చేశాడో, ఎప్పుడైతే అహంభావంతో ప్రజల్ని ట్రీట్ చేశాడో,
ఎప్పుడైతే పరదాలు పట్టుకొని తిరిగారో, ఇవన్నీ రకరకాల లక్ష కారణాల వల్ల ప్రజలకు దూరమైన సందర్భం, అది రియాలిటీ. ఆయన ఆ రియాలిటీని గ్రహించి నేను ఇలా చేశాను, ఇక నుంచి ఇలా చేయను, ఇది నేను వాస్తవాన్ని తెలుసుకున్నాను అని రియలైజ్ అయ్యి ఉంటే కొంత అందరూ ప్రజలు హర్షించి ఉండేవాళ్ళు. కానీ ఇప్పటికీ మళ్ళీ 30 సంవత్సరాలు మనమే వస్తాం, ఎవరేం పేకలేరు అన్న మాటలు సరికాదు. ఆ పరిస్థితి లేదు అక్కడ అనేది విశ్లేషణ చేయవలసి వస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో ఆదరణ లేదని ఆయనకి తెలిసే మిగతా నాయకులు ఎవరు కూడా పార్టీని వీడకుండా ఉండడానికి, భరోసా కల్పించడానికి మాత్రమే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.